వృష్టి అనావృష్టిను. అమ్మా నాన్నగారు. సారీ డాడీ. రాధా రామ్మా, ఇదేనా రావటం? అబే వచ్చి వారమైంది, తలుపెరకాలి దాక్కు. ఏమండోయ్ తమ రాగండి, వచ్చిన పని మాట్లాడాక మర్యాదలు. పొద్దుపోయింది కదా, ఏదైనా తింటుందేమో. అవన్నీ ఫ్లైట్ లో పెడతారండి. అయినా తన ఆకలి తప్పులు గమనించే భాగ్యం ఆవిడ గారు మనకి ఇవ్వలేదు కదా. చెప్పండి నాన్నగారు, నిలబడే వింటాను. నాన్నగారు అని పిలవకు. నిన్నిప్పుడు పిలిపించింది కూతురుగా అనుకుంటున్నావేమో. కాదు, ఒక కేసులో సాక్షిగా. రామ్మా కూర్చో, ఈ చూస్తాను. ప్లీజ్, తమరు లోపలికి అఘోరించి అక్కడ పడేసిన ఫైల్ ఇలా తగలేస్తారా? పోయినేడాది ఒక కుర్రాడు డాక్ బంగ్లాలో నిన్ను రేప్ చేయబోయాడని, నువ్వు వాడిని హడలుగొట్టి తగలబెట్టేంత పని చేశానని చెప్పావు. అవును, గుర్తుంది. వాడి పేరు రజనీకాంత్, ఒక ఎమ్మెల్యే గారు అబ్బాయి, తిరుగుబోతు. అది తెలియక అతని కారెక్కాను. అప్పుడు ఈ దౌర్జన్యం ఎప్పుడు ఎక్కడ జరిగింది? వైజాగ్ భీమ్లీ రోడ్ లో ఒక డాగ్ బంగ్లాలో 2004 జనవరి 1 న్యూ ఇయర్స్ డే. అదే రోజున రాజమండ్రి బొమ్మూరు దగ్గర ఒక తోటలో న్యూ ఇయర్స్ డే పార్టీలోనే ఒక హత్య జరిగింది. అది ఈ రజనీయే చేశాడని కేసు ఇప్పుడు నా కోర్టుకొచ్చింది. అలాగా? అయ్యయ్యో, అదే అతని మీద ఆరోపణ అయితే తప్పు. ఆ రోజు అతను వైజాగ్ లో ఉన్నాడు. నా మీద దౌర్జన్యం చేయబడని చెప్తున్నానే. ఆ సంగతి నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పి రుజువు చేస్తే అతను నిర్దోషి అవుతాడు, లేదా ఉరి శిక్ష పడచ్చు. నేను చెప్పింది నిజం నాన్నగారు. అది జరిగిన మర్నాడు నేను మీకు కూడా చెప్పాను కదా. గుర్తుంది. మొన్న విచారణలో ఆ కుర్రాడు నా పేరు నీ పేరు చెప్పి పిటిషన్ పెట్టుకున్నాడు. ఆనాడు తాను రాజమండ్రిలో లేనని, వైజాగ్లో ఉన్నానని చెప్పాడు. అది తేల్చడానికే నిన్ను పిలిచాను. కోర్టులో సాక్ష్యం ఇచ్చి రుజువు చెయ్యగలవా? ష్యూర్. దాట్స్ మై గర్ల్. తాగమ్మా, తాగు. 2004 జనవరి 1 ఏం జరిగిందో కోర్టు వారికి తెలియజేయండి. యువర్ ఆనర్, మా తల్లిదండ్రులు ఉండేది హైదరాబాద్ లోనే అయినా నేను వైజాగ్ లో పిఎల్ కోర్స్ చదివాను. జడ్జి గారి అమ్మాయిని అని ఎవరికీ చెప్పకుండా హాస్టల్లో ఉండేదాన్ని. 2004 జనవరి 1 న్యూ ఇయర్స్ డే సెలబ్రేషన్స్ రోజున మేము చాలా మంది విద్యార్థులం, కొందరు లెక్చరర్లు భీమ్లీలో ఒక తోటలో వనభోజనాలు, గేమ్స్ పెట్టుకున్నాం. రోజంతా సరదాగా గడిపాం. సాయంత్రం వెలుగుండగానే ఇళ్లకు హాస్టళ్లకు బయలుదేరాం. నా స్కూటర్ స్టార్ట్ కాలేదు. అంతా వెళ్ళిపోయారు. అంతలో ఈ రజనీకాంత్ వచ్చి కారులో దింపుతానన్నాడు. వాన మొదలైంది, చీకటి పడింది. రజనీ కారు ఒక డాగ్ బంగ్లా దగ్గర ఆగిపోయింది. రజనీ వాచ్మెన్ కి డబ్బిచ్చి పెట్రోల్ తీసుకురమ్మన్నాడు. తాగిన మత్తులో ఒంటరిగా ఉన్న నన్ను బలవంతం చేయబోయాడు. అతన్ని గదిలోకి నెట్టి బయట గొళ్ళెం పెట్టాను. అంతలో పెట్రోల్ డబ్బాతో వాచ్మెన్ వచ్చాడు. అతని దగ్గరున్న డబ్బా లాక్కుని మూలనున్న బాల్చీలో పెట్రోల్ వంపాను. కిటికీలోంచి గదిలో పెట్రోల్ చల్లి కదిలితే నిప్పంటిస్తానని బెదిరించాను. అతని కారులో పెట్రోల్ ట్యాంక్ నిజంగా ఖాళీ అవ్వలేదు. ఆ కారులోనే ఇంటికొచ్చా. ఇంకా సాక్ష్యం కావాలంటే ఆ బంగ్లా వాచ్మెన్ అడగచ్చు. కూర్చో కూర్చో. నమస్తే. ఈ కేసులో నిందితుడు రజనీకాంత్ రాజమండ్రిలో హత్య జరిగిన నాడు తాను విశాఖపట్నం దగ్గర రాదారి బంగ్లాలో ఉన్నానని చెప్పుకుంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ తో పరిగణించాను. ఆనాడతను అక్కడ ఉన్నాడనడానికి సాక్ష్యం ఇచ్చిన శ్రీమతి రాధా గోపాలం, ఒక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి భార్య స్వయానా లాయర్. ఆమె చెప్పిన సాక్ష్యాన్ని కోర్టు వారు నమ్ముతున్నారు. ఈ ముద్దాయి ఆనాడు చెయ్యబోయిన నేరమే ఈనాడు అతని పాలిట వరమై అతన్ని కాపాడింది. అందువలన ఈ రాజమండ్రి హత్య కేసులో అతను నిర్దోషి అని నిర్ధారణ అయినది. కావున అతడిని విడుదల చేస్తున్నాం.
రాధా అన్నట్టు రాధ హైదరాబాద్ వెళ్ళిందిరా. వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఫోన్ వస్తేను ఏమన్నా తింటావా, కాఫీ కాసివనా? ఏ అంత అర్జెంట్ గా? ఎవరికన్నా బాగోలేదా? అంతా బాగానే ఉన్నారట. ఇంతకు ముందే ఫోన్ చేసింది. ఏదో కేసు అనుకుంటా. కాఫీ పట్టుకొస్తాను. మా టీవీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యాంశాలు. అబ్బా, మిస్టర్ భోకాల్, ఆ, ఉపకారికి ఉపకారం చేయడం గొప్ప కాదు, ఉపకారికి అపకారం చేసే దుర్మార్గులు ఉంటారు. కానీ అపకారికి ఉపకారం చేసేవారు మాత్రం కోటికి ఒక్కరుంటారు. ఒకనాడు తనను మానహాని చేయబోయిన దుష్టుడికి అతడు ఆపదలో పడిన వేళ ప్రాణదానం చేసి ఒరేయ్, మన రాధ రోయ్, మన రాధ. శ్రీమతి రాధాదేవి తండ్రి జస్టిస్ జగన్నాథం గారు. హలో అండి. హలో. 100 మంది దోషుల్ని పొరపాటుగా విడిచిపెట్టినా తప్పులేదు గాని ఒక్క నిర్దోషికి అన్యాయంగా ఉరిశిక్ష పడితే అది కోర్టు చేసిన హత్యే అవుతుంది అన్న గొప్ప సూత్రాన్ని మన్నించి రామరా అన్న గొప్ప సూత్రాన్ని మన్నించి సాక్ష్యం ఇచ్చిన శ్రీమతి రాధాదేవి, రాధ నా కూతురని గర్వంగా చెప్తున్నాను. ఉరిశిక్ష పడబోతున్న ఓ ముద్దాయికి అతడొకనాడు తనకు హాని చేసినా మన్నించి సాక్ష్యం చెప్పి కాపాడిన ఓ భర్త చాటు భార్య. ఎవరో పాపం ఆ భర్త. ఎవరో ఏంట్రా? మన రాధరా, నీ పెళ్ళాం. ఆ సంగతి చెప్పి సావచ్చుగా. ఎమ్మెల్యే గాంధీ గారి సుపుత్రుడు. లక్షణంగా ఉన్నాడు కుర్రాడు. అదేం పోయే కాలమో వెధవకి. వాడు మీ కాలేజీనా? ఒరేయ్, నిన్నేరా. నేను పొరపాటు పడి అల్లుడు సామాన్యుడు కదా అని పెళ్లికి అడ్డు చెప్పానమ్మా. కానీ హలో మిస్టర్ గోపాలం, నేను రాధ తండ్రిని, జస్టిస్ జగన్నాథం, హైదరాబాద్ నుంచి. నమస్కారం. మిస్టర్ గోపాలం, నో, వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ రాధా, మై ఓన్లీ డాటర్ అండ్ యువర్ ఓన్లీ వైఫ్. ఎలా అన్నాను? కమాన్ కమాన్ కమాన్, ద ఓన్లీ కరేజియస్ హీరోయిన్ యంగ్ లేడీ. నువ్వు టీవీలో చూసే ఉంటావు. ముఖ్యంగా నీ గురించి సరిగ్గా అంచనా వేయలేకపోయానయ్యా. ఇటువంటి కేసులో ఇటువంటి సాక్ష్యానికి భార్యను పంపడం మన రాధేనా? గ్రేట్, రియలీ గ్రేట్, వెరీ గ్రేట్. మావగారు పొగిడేసరని గర్వపడిపోకండి. నేను వచ్చే వరకు ఆగండి. అన్నట్టు ఎయిర్పోర్ట్ కి దండలు బ్యాండ్ మేళం తెచ్చి హడావుడి చేయకండి. నేను వచ్చాక అవన్నీ మా నెట్వర్క్ గర్ల్స్ ద్వారా చవకగా ఏర్పాటు చేస్తాను. ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు పద్మశ్రీ ఇస్తామన్నా ఒప్పుకోకండి. భారతరత్న అడగబోవు గాని హీన పక్షం పద్మభూషణ్ అన్నా రావాలి కదా. ఏమిటి? అన్నీ నువ్వే మాట్లాడేస్తున్నావు. అల్లుడు గారు ఏమన్నారు? మిత భాషి. వస్తా నాన్నగారు, ఫ్లైట్ కి టైం అయింది. అబ్బే, బాయ్. ఇదిగో. ఏంటండి? ఏం లేదులే.
థ్యాంక్ యూ ఆల్. ఓకే 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 కుమారి, ఏంటి ఈ హంగమా నువ్వేనా చేసింది? నాకేం తెలియదే, రాత్రి టీవీలో వచ్చింది కదా. సాక్ష్యం చెప్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు మేడం? ఫీలింగే ఉంటుందండి. జరిగింది జరిగినట్టు చెప్పా, అది గొప్పేనా? రాలేదే, పాపం వాడు సెకండ్ షో సినిమాకి వెళ్ళాడు. ఆ సినిమా వాళ్ళ నాన్ డీటెయిల్ కథట, రేపు కోర్టులో వస్తుందట అని చెప్పమన్నాడు. అలాగేనా? ఈసులాటేనా? అబ్బే